పాటు ఈ సంవత్సరం తప్పకుండా 2-3 నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకైనా గన్నేరు వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఒక పట్టుదలతో పనిచేస్తా ఉన్నాను. మీరు నన్ను ఏమన్నా కూడా నేను డెఫినెట్ గా దానికి బాధ్యుణ్ణి. నేను చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది. కాబట్టి ఎవరి ప్రోద్బలంతో మీరు దీనికి పూనుకోకూడదు. రెండవది, ఈ రోడ్డు గురించి నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు డిటైన్ చేసి పెట్టినారు. ఇది వీరందరికీ తెలియదు. ఆ రోజు మేము రోడ్డు మీద చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో వేసి వీళ్ళని తొక్కమండి అని చెప్పింది ఈ రోడ్డు గురించి. మరి ఇన్ని చేదు జ్ఞాపకాలు ఆ రోడ్డు మీద ఉన్నాయి. మరి నేను ఎట్లా వదిలిపెడతారని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా చిత్తశుద్ధితో దీని నిర్మాణం చేపడతాం. ఎంతో కొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు రాగానే ఆ పైసలు ఇచ్చి ఆయనకు చేస్తామని తెలియజేస్తూ 2-3 మంత్స్ కూడా కాదు, 10-15 days లో స్టార్ట్ చేస్తాం. మొన్న స్టార్ట్ చేసినాము, ఒక 11 కోట్లు ఇప్పించినాము. కాకపోతే ఆ పనులన్నీ కూడా కేశవపట్నంలో చేసినటువంటి శంకరపట్నం మండలంలో చేసిన పనులకు అవి సరిపోయినాయి. ఇటు సైడ్ రాలేదు. మరి కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. మరి ఎందుకు ఒక్కడున్నాడో మాకు తెలియదు. ఒకటే కాంట్రాక్టర్ కు అన్ని మండలాల్లో, నియోజకవర్గాల్లో మొత్తం ఆయనే పనులు చేస్తా ఉన్నాడు. కాబట్టి కొంచెం ఆలోచించండి. నేను ఈ రోడ్డు కోసం జైలుకి వెళ్ళిన వాడిని. ఈ రోడ్డు కోసం 24 గంటలు చలి కాలంలో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసుల పహారాల్లో డీటైన్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇంత చేదు అనుభవం ఉన్న నేను ఈ రోడ్డు నిర్మించకపోతే నేను కూడా వేస్టే. కాబట్టి కొంచెం టైం ఇస్తే తప్పకుండా నేను చేస్తా. తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేసిన తర్వాతనే మీరు నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ.